ఇక్కడ యేసు ప్రభువు పునరుద్ధానుడు అయిన తర్వాత ఆయన బయటకు రాకుండా అపవాది ఆ యొక్క సమాధికి అడ్డుగా వేయబడినటువంటి రాయిని అడ్డముగా వాడు ఉపయోగిస్తూ ఉన్నాడు. నీ జీవితంలో కూడా నీ స్థితి నుండి బయటికి రాకుండా, నీ ఆర్థికమైనటువంటి ఇబ్బందుల నుండి నీవు బయటకు రాకుండా, నీ కుటుంబ సమస్యలలో ఉంటున్నటువంటి ఆ స్థితి నుండి నీవు బయటకు రాకుండా, నీవు పాపములో ఉంటున్నటువంటి స్థితి నుండి బయటకు రాకుండా, నీ అనారోగ్య స్థితి నుండి నీవు బయటికి రాకుండా, నీ యొక్క అప్పుల స్థితి నుండి నీవు బయటకు రాకుండా అపవాది ఎప్పుడు కూడా అడ్డురాళ్లను వేస్తూనే ఉంటాడు. ఉన్నారా ఎవరైనా అలాంటి స్థితిలో ఉంటున్నటువంటి వారు? అయ్యో, నా జీవితంలో ఈ యొక్క అడ్డురాళ్ళు ఎందుకో, ఎంత ప్రయత్నించినా ఈ అడ్డురాళ్ళు దాటి నేను రాలేకపోతున్నాను, ఎంత చేసినా ఈ అడ్డురాళ్ళు నా జీవితంలో అడ్డుగానే ఉన్నాయని ఒకవేళ నీ జీవితంలో నీవు అనుకుంటూ ఉంటే, ఈరోజు నీ యొక్క స్థితికి జవాబు ఉన్నది, నీ యొక్క స్థితికి ద్వారము ఉన్నది. అపవాది ఒకవేళ నీ ద్వారానికి అడ్డురాయిని వేసి ఉండవచ్చు. అయితే ఆ యొక్క పరిస్థితి నుండి దేవుడు నేను బయటికి తీసుకొని రావాలని ఇష్టపడుతున్నాడు.